ఈరోజు ప్రచారంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ మూడో వార్డు మన భాను ప్రతాప్ వాళ్ళ వార్డు మనం తిరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడంతా ప్రజలందరూ ఏ రకంగా పూల వర్షాలు ఇవి కురిపిస్తూ ఉన్నారంటే మాకు పూలు కింద వేసి రోడ్డు మీద నడిపించే దీనికి వచ్చినారు. ఇక్కడ యాక్చువల్లీ ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ప్రచారం అనేది కనబడలేదు, ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ప్రజలు మనకు ఈ రకంగా ఆదరణ ఇస్తా ఉన్నారంటే మేము ఏ రకంగా వాళ్లకు మన రుణం మనం తీసుకోవాలని నాకు ఒక ఫీలింగ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాకముందు కూడా మేము యాజ్ ఇట్ ఈస్ మా ప్రచారంలో భాగంగా రాకముందు మనం ఇక్కడ ఉండే ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఏం జరిగింది ఏమేమి ఈ వార్డులో ఇప్పటి వరకు మన భానుప్రకాష్ గారు దగ్గర ఒక 90 లక్షలకు 1 కోటి రూపాయలకు వరకు ఆల్రెడీ చేశారు. ఇంకా చేయవలసింది శాంక్షన్ అయ్యి పెండింగ్ లో ఉండే వర్క్లు కనీసం అంటే ఒక 2 కోట్ల రూపాయలది శాంక్షన్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో శాంక్షన్ వచ్చిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే శాంక్షన్ వచ్చిన దానివల్ల టైం లేక అవి చేయలేకపోయినారు. ఆ 2 కోట్లు కూడా అట్లే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కాక ఈ వార్డులో తిరుగుతా ఉంటే మనకు కొన్ని చోట్ల వచ్చిందను కాలువలు మెయిన్ మురికినీటి కాలువల నిర్మాణం ఉంది. కొన్ని చోట్ల సీసీ రోడ్డు కూడా కావాల్సింది. కొన్ని చోట్ల ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చేది ఉంది. ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా మేము అదే విశ్వాసం తెలియజేస్తాము. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మీ దేవుని దయ మీరందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన వెంటనే ఈ వార్డు సమస్యలు ఏమున్నా ఇంకా కొన్ని సచివాలయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మామూలు చిన్న రేషన్ కార్డు అది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. మేము గెలిచిన తర్వాత ఈ సచివాలయానికి వచ్చి సందర్శించి అలాంగ్ విత్ ఆఫీసర్స్ వచ్చేసి ఏ సమస్యలు ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించేసి మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాము. గెలిచిన తర్వాత ప్రతి 3 నెలలు 6 నెలలు 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి సచివాలయాన్ని టచ్ చేయడము, ఆ కన్సర్న్ ఆఫీసర్ నాడు కూర్చోబెట్టడము, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి నీట్ గా తీసుకోవడము, దాని ఫాలోఅప్ తీసుకోవడము, మళ్ళా నెక్స్ట్ రివ్యూ మళ్ళీ 3 మంత్స్ తర్వాత అదే సచివాలయంలో ఉంటుంది. అప్పుడు దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారు, యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి కూడా వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ నుండి తీసేసుకుని ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసినారు, ఎంతవరకు ఈ ప్రాబ్లమ్ అటెండ్ చేసినారు దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్డ్ ఒక మార్క్ మాదిరి ఒక ఇది ఉంటుంది. ఇది ఊరికే రఫ్లీ అన్ఎడ్యుకేటెడ్ చేసినట్టు మనం ఏది చేయము. ప్లాన్డ్ గా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అంతా చేసిన అనుభవం మనకు ఉంది కాబట్టి ప్లాన్డ్ గా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కానీ ఏ రకంగా మనం పబ్లిక్ లో పోవాలా, ఏ రకంగా పబ్లిక్ నీడ్స్ ఏమేమి కావాలా, ఫైనాన్షియల్ నీడ్స్ ఏమి, ఇండివిజువల్ నీడ్స్ ఏమి, అన్ని క్లీన్ గా ఒక మార్క్ చేసేసుకుని దాని మీద ఫాలోఅప్ చేసుకుంటూ మా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒక ఎడ్యుకేటెడ్ మనిషి దీని కాన్స్టిట్యూన్సీకి ఉంటే ఏ రకంగా చేస్తాడనేది నేను చేసి చూపిస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పినాను. వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తెచ్చుకోవాలని చెప్పి ఆతృతలో ఉన్నారు. కాబట్టి నేను కూడా ఈ సందర్భంగా అదే చెప్తున్నాను. గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ నా మీద పెట్టినారో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను పూర్తి చేస్తాను. ఈ సందర్భంగా హామీ ఇస్తాను.